కొందరు బరువు తగ్గడానికైతే అన్నానికి బదులు చపాతీనైతే తీసుకుంటారండి. ఎందుకంటే చపాతీ అనేది తొందరగా జీర్ణమవుతుంది. అందుకే మన మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అనేది తొందరగా జీర్ణమవుతాయండి. అంటే వేస్ట్ కొవ్వు అనేది తొందరగా కరిగిపోతుందండి. అందుకే చాలామంది చపాతీలకు అన్నానికి బదులు చపాతీలనే ఎక్కువ తీసుకుంటారండి. ఈ చపాతీలను చేసేటప్పుడు కూడా అంటే కాల్చేటప్పుడు మాత్రం నూనె అస్సలు వేయొద్దండి. నేనైతే చపాతీలన్నిటి ఒకటేసారి చేసుకున్నానండి. అన్ని చపాతీలు ఒకటేసారి చేసుకుంటే ఏమవుతుందంటే కాల్చేటప్పుడు కూడా ఎక్కువ టైం పట్టకుండా చపాతీలు అనేది వేడి వేడిగా ఉంటుందండి. చూడండి, చపాతీలు ఒకదానికొకటి కూడా అంటుకోకుండా ఒకటేసారి నేను 10 చపాతీలను అయితే చేసేసానండి. పెనంలో అయితే వేడైన తర్వాత చపాతీలను అయితే వేస్తున్నానండి. చాలామంది డయాబెటీస్ పేషెంట్స్ అయితే ఈ చపాతీలని ఎక్కువగా తీసుకుంటారండి రైస్కి బదులు. ఎందుకంటే రైస్లో షుగర్ లెవెల్స్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది. చపాతీలో అయితే షుగర్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయండి. అందుకే డయాబెటీస్ వాళ్ళు ఎక్కువ చపాతీలను అయితే తీసుకుంటారండి. నైట్ మిగిలిన చపాతీలే మార్నింగ్ తినడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయండి. అంటే దీంట్లో 0 క్యాలరీస్ ఉంటాయి అన్నట్టు. అందుకే అన్నానికి బదులు చపాతీలు ఎక్కువ ఇష్టపడతారండి. ఒకదానితో 10 అయితే నేను కాల్చుకున్నానండి ఒకటేసారి. సో ఒకటేసారి కాల్చుకోవడం వల్ల ఏంటంటే వేడిగా ఒకటేసారి తినేయచ్చండి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల హెమోగ్లోబిన్ అనేది ఎక్కువై చర్మం కాంతివంతంగా అయితే మారుతుందండి. ఈ చపాతీలలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. రైస్లో కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటాయండి. అందువల్ల బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. ఈ బ్లడ్లో గ్రూప్ అనేది స్లోగా రిలీజ్ అయినప్పుడు మన బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ అనేది కరిగిపోతుందండి. చపాతీలు అయితే మామూలుగా తింటామండి. ఇప్పుడైతే వెరైటీగా నేను క్యారెట్ పాలకూరనైతే సన్నగా తురుముకొని ఆ పిండిలో అయితే కొంచెం వేసుకున్నానండి. మామూలు చపాతీ తినడం కన్నా ఈ చపాతీ తినడం చాలా బెటర్ అండి. క్యారెట్ పాలకూరతో కలిపిన చపాతీ తింటే హెల్త్కి చాలా మంచిదండి. పాలకూరలో ఉన్న ఐరన్, క్యారెట్లో ఉన్న విటమిన్ ఏ అనేది కూడా చాలా కళ్ళకైతే చాలా మంచిగా పనిచేస్తాయండి. నేనైతే 3 చపాతీలను అయితే చేసుకున్నానండి. 3 చపాతీలు చేసుకొని చపాతీలు ఇవి చేసేటప్పుడు అయితే ఆయిల్ని అయితే పైనుండి అయితే వేసుకున్నా అండి. ఎందుకంటే ఇవి ఆయిల్ వేయకపోతే అనేది మంచిగా కాలవు. అంటే దాంట్లో ఉన్న పాలకూర, క్యారెట్ అనేది అంటే మంచి కాలదండి. కాలకపోతే అవి ఏంటంటే ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, అలా టేస్ట్ వస్తుంది. అందుకే పైనుండి అయితే ఆయిల్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. నేనైతే 3 చపాతీలు అయితే వేసుకున్నానండి. మా పాప అయితే ఎంతో ఇష్టంగా ఈ చపాతీలను తింటుందండి. అందుకే తన కోసం సపరేట్గా 3 చపాతీలను అయితే వేసానండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, చపాతీలు అనేవి కూడా మంచి సాఫ్ట్గా అన్నీ ఉడికినాయి. ఎంత బాగున్నాయో మీరు ట్రై చేయండి.